నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ళుగా ఒక పెద్ద డిమాండ్ ఉంది. అదే భద్రాచలానికి డైరెక్ట్ రైల్వే కనెక్టివిటీ రావాలనేది. ఇప్పుడు ఆ కల నిజమయ్యే దిశగా ఒక కీలక అడుగు పడింది. భద్రాచలం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయం. ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు భద్రాచలానికి డైరెక్ట్ రైల్వే కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణికులు రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పాండురంగాపురం భద్రాచలం మల్కాంగిరి న్యూ రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరిస్థితి మారబోతుంది. ఈ ప్రాజెక్టును ఒక స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్గా గుర్తించారు. మొత్తం ప్రాజెక్టుకు పూర్తవ్వడానికి సుమారు 5 సంవత్సరాల టైం లైన్గా అంచనా వేస్తున్నారు. ఇక ఈ రైల్వే లైన్ సాధారణ రైల్వే ప్రాజెక్ట్ కాదు. మొత్తం రూట్ లెంత్ సుమారు 173.6 కిలోమీటర్స్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రూట్లో ట్రైన్ గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిజైన్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఈ రూట్ కేవలం ప్యాసింజర్ ట్రైన్స్కే కాదు, హై స్పీడ్ ఆపరేషన్స్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకా సేఫ్టీ విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. మొత్తం 173.6 కిలోమీటర్ రూట్లో లెవెల్ క్రాసింగ్ లేకుండా నిర్మాణం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే రైల్వే ట్రాక్ను రోడ్ ట్రాఫిక్తో డైరెక్ట్గా క్రాస్ చేయకుండా ఆర్ఓబీస్, ఆర్యూబీస్ వంటి స్ట్రక్చర్ ద్వారా క్రాసింగ్ను ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్లో బ్రిడ్జెస్ సంఖ్య చూస్తేనే స్కేల్ అర్థమవుతుంది. మొత్తం 300కు పైగా బ్రిడ్జెస్, 41 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, అలాగే 66 రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మించనున్నారు. అయితే వీటన్నింటిలో అత్యంత ఆసక్తికరమైన స్ట్రక్చర్ ఏంటంటే గోదావరి నదిపై నిర్మించబోయే భారీ రైల్వే బ్రిడ్జ్. భద్రాచలం దగ్గర గోదావరి నదిని రైల్వే లైన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక మేజర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత భద్రాచలం రైల్వే కనెక్టివిటీకి ఇది ఒక ల్యాండ్మార్క్ స్ట్రక్చర్గా నిలిచే అవకాశం ఉంది. ఈ రూట్లో మొత్తం 13 కొత్త రైల్వే స్టేషన్స్ నిర్మించే ప్లాన్ కూడా ఉంది. అంటే కొత్త రైల్వే లైన్ వల్ల కేవలం భద్రాచలానికే కాకుండా ఈ రూట్లోని అనేక రిమోట్ ఏరియాస్ కూడా రైల్వే మ్యాప్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కాస్ట్ విషయానికి వస్తే ఈ 173.6 కిలోమీటర్ రైల్వే లైన్ కోసం అంచనా వ్యయం సుమారు 2,864 కోట్లు. ఇక రైల్వే ట్రాక్, స్టేషన్స్, బ్రిడ్జెస్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం మొత్తం 843.9 హెక్టార్స్ ల్యాండ్ అవసరం అవుతుంది. ఇందులో ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్తో పాటు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టును కేవలం ప్యాసింజర్ కనెక్టివిటీ కోసమే తీసుకురావడం లేదు. దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజిక్ మరియు ఫ్రైట్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఈ రైల్వే లైన్ ఒక లార్జర్ 290 కిలోమీటర్స్ జునాగర్, మల్కాన్గిరి, భద్రాచలం, పాండురంగాపురం మల్టీ స్టేట్ రైల్వే నెట్వర్క్లో కీలకమైన భాగంగా మారనుంది. ఇది పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒక ఆల్టర్నేటివ్ రైల్వే కారిడార్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి ఈస్ట్ కోస్ట్ వైపు ఫ్రైట్ మూమెంట్స్లో వరంగల్, విజయవాడ, విశాఖపట్నం కారిడార్పై ఎక్కువ డిపెండెన్సీ ఉంది. కొత్త లైన్ అందుబాటులోకి వస్తే కంజెస్టెడ్ రూట్స్పై ప్రెషర్ తగ్గించి ఒక ఆల్టర్నేటివ్ రూట్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోల్, ఐరన్ ఓర్, అల్యూమినియం వంటి హై ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ నెట్వర్క్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సౌతర్న్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా కోల్ ట్రాన్స్పోర్టేషన్ వేగవంతం కావచ్చు. అలాగే ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇండస్ట్రియల్ ఫ్రైట్ మూమెంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ భద్రాచలానికి ట్రైన్ తీసుకురావడమే కాదు, ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ని కూడా క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్. ఇక మరో ముఖ్యమైన రైల్వే ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్. ఇది కూడా చాలా కాలంగా డిమాండ్లో ఉన్న ప్రాజెక్ట్. ఈ ప్రపోజ్డ్ రైల్వే లైన్ లెంత్ సుమారు 118.9 కిలోమీటర్స్. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ ఫైనలైజ్ చేసి ఫైనల్ క్లియరెన్స్ కోసం సబ్మిట్ చేసినట్లు సమాచారం. ఈ లైన్ భవిష్యత్తులో పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు రైల్వే జర్నీలో డిస్టెన్స్ 100 కిలోమీటర్స్కు పైగా తగ్గే అవకాశం ఉంది. అంటే ఒకవైపు భద్రాచలంకు డైరెక్ట్ కనెక్టివిటీ, మరోవైపు కొవ్వూరుతో రైల్వే లింక్.
ఇవి రెండు కలిసి వస్తే భద్రాచలం మాత్రమే కాదు, మొత్తం ఈ ప్రాంత రైల్వే కనెక్టివిటీనే మార్చే అవకాశం ఉంది. ఒకసారి ఊహించండి, భద్రాచలం ఆలయానికి వచ్చే పిలిగ్రిమ్స్కు డైరెక్ట్ ట్రైన్స్, గోదావరిపై కొత్త రైల్వే బ్రిడ్జ్, 13 కొత్త రైల్వే స్టేషన్స్, 160 km/h వేగానికి అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే సమయంలో కోల్, ఐరన్ ఓర్, అల్యూమినియం వంటి ఫ్రైట్కు కొత్త కారిడార్. ఇవన్నీ పూర్తయితే భద్రాచలం ఒక ఇంపార్టెంట్ రైల్వే డెస్టినేషన్గా ఎదిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి మెగా రైల్వే ప్రాజెక్టులో ల్యాండ్ అక్వైజిషన్, ఫారెస్ట్ క్లియరెన్సెస్, కన్స్ట్రక్షన్ ఛాలెంజెస్, బ్రిడ్జెస్, టనల్స్ వంటి ఎన్నో హర్డల్స్ ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ టైం లైన్లో గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చాలా కీలకం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, భద్రాచలం ఇక రైల్వే మ్యాప్లోకి రావడానికి మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన రోజు భద్రాచలం భక్తులకు మాత్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రైల్వే నెట్వర్క్ కూడా అది ఒక మేజర్ మైల్ స్టోన్ అవుతుంది. మరి ఈ రైల్వే లైన్ పూర్తయితే భద్రాచలం నుంచి ఏ సిటీస్కి డైరెక్ట్ ట్రైన్స్ రావాలి అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రైల్వే ప్రాజెక్ట్స్, ట్రైన్ హిస్టరీ, ఇంజనీరింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. జై హింద్.